అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ అనేది విడుదల చేశారు. సో ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది సార్? బడ్జెట్ కని విని ఎరుగని రీతిలో ఒక మధ్య తరగతికి చరిత్రలో ఎన్నడూ లేనంత సపోర్టివ్గా ఈరోజు బడ్జెట్ ఉందని చెప్పాలి. మధ్యతరగతి అంటే మన దేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే. పేదలు, బీపీఎల్ కుటుంబానికి కింద ఉన్నవాళ్ళు, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు. ఈ బీపీఎల్ కుటుంబాలు అన్నీ కూడా అంటే బిలో పావర్టీ లైన్, ఈ కుటుంబాలన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వాలు వాళ్ళకి వెనుదన్నుగా నిలుస్తున్నాయి. ఒక ఆరోగ్యశ్రీ అంటారా, లేకపోతే ఇంకో పథకమా, ఇళ్ళు ఇస్తున్నాయి, వైద్యం, ఇల్లు, అన్ని రకాల సంక్షేమ పథకాలు వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళకి అసలు సంక్షేమ పథకాలు ఏమీ ఉండవు. సో ఇవాళ మధ్యతరగతి వాడికి డబ్బులు ఉండవు, సంక్షేమ పథకాలు ఉండవు. ఉన్నత వర్గాలకు మాత్రం డబ్బులు ఉంటాయి, సంక్షేమ పథకాలు వాళ్ళకి అవసరం లేదు, డబ్బులు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఎటొచ్చి సఫర్ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే అది మధ్యతరగతి వాళ్ళే. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వాలు చాలా తక్కువ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎన్నికల్లో ఆయన నినాదం ఏంటంటే మధ్యతరగతి వాళ్లకు కోపం రావాలి, అప్పుడే సరైన ప్రభుత్వాలు వస్తాయి అంటారు. ఎందుకంటే మనకేమీ లేదు, మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు, సంక్షేమ పథకాలు అందవు, అటు డబ్బులు సంపాదించుకోలేము. అలాంటప్పుడు ఎట్లా మధ్యతరగతి వాడు బతకాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు లేకపోగా మన దగ్గర నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తుంటాయి. మనకేం చేస్తున్నాయి, మన దగ్గర పన్నులు వసూలు చేసి బటన్ నొక్కుతూ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి వాడి కోసంగా ఇవాళ బడ్జెట్ ఉంది అని చెప్పాలి. 12 లక్షల రూపాయలు శాలరీ కదమ్మా, నువ్వు శాలరీని నేను శాలరీని, అట్లా మనందరూ చాలామంది శాలరీడ్ వేతన జీవులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రధానంగా 12 లక్షల రూపాయల వరకు పన్ను రాయితీ ఇచ్చింది. సో గతంలో ఎప్పుడూ లేదు ఇంత పెద్ద మొత్తం. ప్రీవియస్గా చూసుకుంటే 7 లక్షల వరకు ఇచ్చింది. ఇప్పుడు ఎంత కాదన్నా మనకిప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే నెలకు 1,00,000 రూపాయలు వచ్చేవాడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లా. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఎంత ప్రోత్సాహం ఇచ్చినప్పుడు మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి. ఎలాగో మనమే కట్టేదిలే, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మధ్యతరగతి వాళ్ళకి దానివల్ల లోన్లు రావడం ఈజీ అవుతుంది. ఇల్లు కొనుక్కోవాలా, ఒక బండి కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా. సో మీ జీతాలు సమయానికి వచ్చినా రాకపోయినా, చిన్న ఉద్యోగం చేసినా పెద్ద ఉద్యోగం చేసినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ ఫైలింగ్ ద్వారా మీకు అవకాశం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ సో దాని పక్కన పెడితే 12 లక్షలు దాటిన తర్వాత ఏంటి, 12 లక్షలు దాటిన తర్వాత కూడా మీకు 4 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 20%, 24 లక్షలు దాటితేనే 30% పన్ను. కానీ గత సంవత్సరం చూస్తే మనకి 15 లక్షలు దాటిన తర్వాత మనం 30% పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ రకంగా చూసుకుంటే 9 లక్షల రూపాయలు అదనంగా ఇవాళ బెనిఫిట్ అయిందని చెప్పాలి. సో దీనివల్ల ఉద్యోగ అనేవాడు ప్రతివాడు లాభపడతాడు ఆల్మోస్ట్. అది పక్కన పెడదాం. సో ఇక ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తుంటాడు, ఉద్యోగం తర్వాత స్వయం ఉపాధి పొందాలి అనుకుంటాడు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు పెట్టాలనుకుంటారు ఔత్సాహికులు. అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు మనకు పెద్ద ప్రోత్సాహకాలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. వాటిని ఇవాళ స్థాయి పెంచారని చెప్పాలి. ఎంఎస్ఎంఈలకు 5 కోట్ల రూపాయల నుంచి రుణాలు పొందేందుకు 10 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. దాన్ని 5 కోట్లు ఉండేది 10 కోట్లు చేశారు. అలాగే మీకు స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి 10 కోట్లు ఉండేది ఇంతకుముందు, 20 కోట్ల వరకు చేశారు. ఇట్లా చూస్తే మీకు ఒకవైపు ఉద్యోగులకు ఇచ్చారు, ఒకవైపు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలన్నా కానీ ఇచ్చారు. ఇవి ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడాయి. మళ్ళీ వృద్ధులకు చూడండి, వాళ్ళకు వడ్డీ రూపేణ రాయితీ ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు 50,000 ఉంటే 1,00,000 రూపాయల వరకు పెంచారు పరిమితిని. అలాగే వాళ్ళు రెంటల మీద బతికే వాళ్ళు ఉంటారనుకోండి, 2,40,000 ఉంటే 6 లక్షలు చేశారు. ఇలాగా వృద్ధులకు కూడా ఒక రకంగా ఇది మంచి పని అని చెప్పాలి. సో ఈ రకంగా ప్రతి అంశంలో కూడాను మళ్ళీ ఇంకోటి ఎయిర్పోర్ట్లు, కొత్తగా ఎయిర్పోర్ట్లు పెట్టాలని, ప్రయాణాలు కాస్త కాస్ట్ తగ్గించాలి,
అతి చౌకలో విమాన ప్రయాణం చేయగలగాలి. అతి చౌకలో విమాన ప్రయాణం అంటే అది మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉపయోగమే కదా. ఇలా ఎటు చూసినా సంతోషి మధ్యతరగతి వాళ్ళకు మేలు చేసే బడ్జెట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ కిసాన్ రైతులకు చూస్తే కనుక కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వాళ్ళ క్రెడిట్ లిమిట్ని 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచింది. దాదాపు 7-8 కోట్ల మంది లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అట్లా మనం తీసుకుంటే అసలుకి ఇవాళ బడ్జెట్ ప్రారంభమైంది మనకి గురజాడ వారి సూక్తితో మనం ప్రారంభమైంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ఒక సూక్తి ఏదైతే ఉందో దాంతో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేది ఒక తెలుగువాడిగా మనం గర్వపడాల్సిన అంశం అనమాట. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఆమె తిరిగింటి కోడలే ఆమె కూడా. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ అనేక అంశాల్లో జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించాలనే దాని మీద కృతనిశ్చయంతో వర్క్ చేస్తూ ఉంది. సో ఈ రకంగా చూస్తే ప్రతి బడ్జెట్లో మనం చూస్తే 4,91 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. రక్షణ రంగానికి కేటాయించడం సముచితం. అత్యధిక బడ్జెట్ ఆ శాఖ కేటాయించారు. అది సముచితం. ఎందుకంటే మనకు చుట్టూతా శత్రు దేశాలే ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ ఉంది, అటు చైనా ఉంది. పైగా శ్రీలంకను కూడా మన శత్రు దేశంగా మార్చేందుకు చైనా కుట్ర పన్నుతూ ఉంది. ఈ దశలో మనకి బడ్జెట్లో మనకి అత్యధిక ప్రాధాన్యత తీసుకోకపోతే మనకు దేశానికి నష్టం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే బడ్జెట్ ఒకవైపు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు పట్టణాలకు మంచి బడ్జెట్ ఇచ్చారు, గ్రామాలకు మంచి బడ్జెట్ ఇచ్చారు, ఐటీ శాఖకు 1 లక్ష కోట్లు ఇచ్చారు, విద్యాశాఖకు 1 లక్ష కోట్లు ఇచ్చారు. ఇట్లా ఎటు చూసుకున్న బడ్జెట్లో చాలా కేటాయింపులు అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇంకా డెప్త్ ఇంకా అనాలిసిస్ చేయాల్సి ఉంది, ఇంకా డెప్త్ నివేదికలు రావాల్సి ఉంది. సో ఏదేమైనా మనకు ఒకసారి చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ బీమా రంగంలో ఇంతకుముందు 74% మాత్రమే ఉండేది. ఇప్పుడు 74% నుంచి ఎఫ్డిఐలు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% పెంచడం ద్వారా దానివల్ల మనకిప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు పేదవాళ్ళకేమో ఆరోగ్యశ్రీ వస్తుంది, డబ్బులు ఉన్నోళ్ళేమో కార్పొరేట్లో చేయించుకుంటారు. ఉచితంగా ఈ ఆరోగ్య బీమా చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ సమస్య. ఆరోగ్య బీమాలో ఇప్పుడు పోటీలు పడి కంపెనీలు కొత్తగా మనకి పాలసీలు కొంచెం అమౌంట్లు పెంచి పాలసీలు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రోగాలకు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటామా ప్రతి అంశాన్ని కూడా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. పైగా ఈవిడ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టడం. టాప్లో చూసుకుంటే మనకి చిదంబరం గారు, మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే చిదంబరం గారు తర్వాత 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ గారు 9 సార్లు, తర్వాత ఈవిడే 8 సార్లు. బహుశా ఈ టర్మ్ అయ్యేటప్పటికీ, ఈ ప్రభుత్వ టర్మ్ అయ్యేటప్పటికీ ఈమె అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ఆర్థిక మంత్రిగా ఒక చరిత్ర అయితే సృష్టించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అన్ని రకాలుగా చూస్తే ఇది మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పాలి. ఇది ఎవరైనా వ్యతిరేకిస్తే వాడు మిడిల్ క్లాస్ విలన్ లాగా చూడాలి మనం, అంతే. మధ్యతరగతి వరాలు కురిపించారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మంచి బడ్జెట్ ఇచ్చింది నిర్మలా సీతారామన్. ఇన్నాళ్ళకి మధ్యతరగతి వాడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని అనిపిస్తుంది నాకు.